జిల్లాలో ఒక కరోనా కేసు విషయంలో తలెత్తిన గందరగోళం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ మహానాడు కార్యక్రమం కోసం ఒక కరోనా కేసును దాచిపెట్టారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. జిల్లా అధికారులు ఇస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు మరియు నిమ్స్ సూపరింటెండెంట్ల మధ్య ఉన్న భిన్నమైన ప్రకటనలు. కడప జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదని DMHO నాగరాజు బహిరంగంగా ప్రకటించారు. అయితే దీనికి విరుద్ధంగా ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని రిమ్స్ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. ఒకే జిల్లాలో అదే కీలకమైన ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల నుండి ఇటువంటి వైరుధ్యమైన ప్రకటనలు రావడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వచ్చే టీడీపీ మహానాడు కార్యక్రమం నేపథ్యంలోనే ఈ కరోనా కేసు వివరాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక భారీ రాజకీయ కార్యక్రమానికి ముందు కరోనా కేసు వెలుగులోకి వస్తే దాని నిర్వహణకు ఆటంకాలు ఏర్పడతాయని లేదా ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని భావించి ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కరోనా వంటి అంటువ్యాధి విషయంలో సమాచారాన్ని దాచిపెట్టడం ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒక కేసు ఉన్నప్పటికీ లేదని ప్రకటించడం వల్ల ప్రజలు అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. తద్వారా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. పారదర్శకత లేకపోవడం వల్ల ప్రజలు ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన విషయాల్లో దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరించడం అధికారుల బాధ్యత.